మౌన పోరాటం మౌన పోరాటం. అబ్బో జానకి జానకి బాగా తగిలియా జానకి బాగా కొట్టారా? అవునండి కొట్టేశారండి బాగా కొట్టేశారు. నేను కొట్టానా? ఓహో కొరడాన్ని పిచ్చి పిచ్చిగా ఊపేసింది కదా, దానికి కూడా తగిలేసి ఉంటుంది. దాన్ని అదే కొట్టుకొని నేను కొట్టాననుకుంటుంది. మహేంద్ర నీ చేతి మీద ఒంటి మీద ఈ వాతలేంటి? ఇవా దానికని కొడుతుంటే గోడ తగిలి నాకు కూడా తగిలాయి. నువ్వేంటి దాన్ని కొట్టి నువ్వు దెబ్బలు తగిలిన వాళ్ళ అయిపోయావు? అబ్బా కొట్టి కొట్టి నీరసం వచ్చేసింది. రే సతీ కాఫీ తీసుకురా. చేతులు పీకేస్తున్నాయి. జానకి నేను వేలిముద్ర వేసొస్తాను. అయ్యో వద్దండి. ఏమండి మావయ్య నన్ను కొడుతున్నారని భయంతో వేలిముద్ర వేసేస్తున్నారు. వద్దని చెప్పండి మావయ్య. ఏమండి వద్దండి. అయ్యో వాటి మీద వేలిముద్రలు వేయొద్దు. వద్దండి. ఏ జానకి ఎన్ని దెబ్బలు తిన్నా నీకు బుద్ధి రాలేదా? నిన్ను వద్దు. నన్నెంత కొట్టినా పర్వాలేదండి, మీరు మాత్రం వాళ్ళు చెప్పింది వినకండి. ఏంటే నీ ధైర్యం? నువ్వు ఆగు విశాలాక్షి, వీళ్ళ సంగతి నేను చూస్తాను. నేను చెప్పింది చెయ్యకపోతే నేనేం చేస్తాను తెలుసు కదా. వేలుముద్ర వేయి. మీరు మాత్రం జానకిని కొట్టొద్దు, నేను వేలుముద్ర వేస్తాను. ఏమండి ఏమండి మీరు వేలుముద్ర వేయకండి. వేలుముద్ర వేయకండి. అరే ఎంత పని చేశావే? పేపర్ల మీద కాఫీ పోస్తావా? నిన్ను. విశాలాక్షి ఆగు ఆగు. ఇప్పటికే నేను చాలా కొట్టాను. నువ్వు కొడితే నిజంగానే చచ్చిపోతుంది. నువ్వు దీన్ని కొట్టావా? నీ చేతిలో చావు దెబ్బలు తిన్న మనిషిలా ఉందా అది? నిన్ను అసలు. విశాలాక్షి ఆగు. తనకి కళ్ళు కనపడక ఒలకపోసింది. ముందు ఆ పేపర్ స్క్రీన్ చేయించి తర్వాత వీడి చేత. సార్ ఆ పేపర్స్ ఇంకా పనికిరావు సార్, కొత్తవి ప్రిపేర్ చేయించాలి. ఆ పేపర్స్ ప్రిపేర్ చేయించి వెంటనే తీసుకురండి. సార్ అవి ప్రిపేర్ చేయాలంటే కొంచెం టైం పడుతుంది మేడం. ఎంత ఎంత టైం పడుతుంది? ఓ 2-3 రోజులు పట్టొచ్చు మేడం. మేనేజర్ గారు వీలైనంత త్వరగా ఆ పేపర్స్ ప్రిపేర్ చేయించి తీసుకురండి. ఓకే మేడం. నిన్ను. విశాలాక్షి జానకి మనం వెళ్ళిపోదాం. జానకి వీళ్ళు కొట్టినా కొడతారు మళ్ళీ. పద వెళ్ళిపోదాం. నిన్ను. విశాలాక్షి ఆగు ఆగు ఆగు, నేను చెప్తున్నాను కదా. మహేంద్ర వాళ్ళు అసలు వాళ్ళని పోని. ఇప్పటికే నన్ను బాగా కొట్టా. ఇప్పుడు నువ్వు కూడా తనను కొట్టావనుకో, అదే నువ్వు మళ్ళీ కొడితే అది నిజంగానే చచ్చిపోతుంది. అది చస్తే అప్పుడు మన కళ్యాణరాముడి నుంచి అవకాశం ఉండదు. అసలు ఎప్పుడు జానకి
ఇలా కొరడా పట్టుకుని ఆపిందే లేదు. అది ఒకవేళ కావాలని పట్టుకుని ఆపిందో అనుకోకుండా పట్టుకుని ఆగిందో తెలియడం లేదు. అమ్మో, కొట్టడం కూడా ఏదో కళ్ళు లేని వాళ్ళ పిచ్చి పిచ్చిగా కొట్టినట్టు లేదు. ఏదో పద్ధతి ప్రకారం బలంగా కోపంగా కొట్టినట్టుంది. అబ్బా! ఇది దాచుకోలేను, బయటికి చెప్పుకోలేను. ఒక ఆడది, అది కళ్ళు లేని మనిషి, ఇంత మనిషిని పట్టుకుని కొట్టిందంటే చీ, ఎంత పరువు తక్కువ. అబ్బా! అసలు నా చేతిలో నుంచి కొరడా లాక్కునేంత బలం జానకికి ఎక్కడి నుంచి వచ్చింది? నేను ఏమరపాటుగా ధీమాగా ఉన్నప్పుడు లాక్కోవడం వల్ల కొరడా నా చేతిలో నుంచి జారిపోయి ఉంటుంది. కాదు, ఇంకేదో జరిగింది. జానకిలో ఏదో మార్పు వచ్చింది. రాత్రికి బెడ్ మీద ఎలా పడుకోవాలి? వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళి చాలా పవర్ఫుల్ మెడిసిన్ తీసుకోవాలి. వెంటనే నొప్పులు తగ్గిపోవాలి. ఎవరైనా కొత్త డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, లేదంటే విశాలాక్షికి విషయం తెలిసిపోతుంది. అత్తయ్య దిగండి, ఇల్లొచ్చింది. పదండి అత్తయ్య. అత్తయ్య, మీకు మొత్తం కరెక్ట్ గా గుర్తుంది కదా? ఇక్కడ నుంచి ఇటు. ఆగాగు. ఈ గేట్ దగ్గర నుంచి గుమ్మ ఉన్న స్టెప్స్ వరకు 40 అడుగులు వేశాక అక్కడ కుడి పక్కకి తిరిగితే 3 మెట్లు. సరే, నడిచి రండి చూద్దాం. అత్తయ్య, యు ఆర్ పర్ఫెక్ట్. నువ్వు చాలా కరెక్ట్ గా చేసావు. నిజంగా కళ్ళున్న మనిషి నడిచొచ్చినట్టే వచ్చావు. ఇది అసాధ్యం తెలుసా? నువ్వు చెప్పింది కరెక్ట్ గా గుర్తుపెట్టుకున్నాను, అంతే. సరే అత్తయ్య, మెట్లెక్కి లోపలికి రండి, నేను కాఫీ తీసుకొస్తాను. వెళ్ళి తీసుకురా. సరే అత్తయ్య.